నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం చద్దన్నంతో పెరుగన్నము. దీన్ని ఎలా కలిపితే రుచిగా ఉంటుంది, అలాగే మనకు ఏ విధంగా దేంట్లో కలిపితే మనకి ఆరోగ్యం అనేది కూడా చూపించబోతున్నాను గైస్. దీనికి ముందుగా ఇలా మట్టి కుండ తీసుకోవాలి. ఇలా మట్టి కుండ తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు అన్నం వేసుకోవాలి. అది కూడా మెత్తగా ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వేడిగా ఉన్న 1 కప్పు పాలు, అలాగే కొంచెం వేడిగా ఉన్న 1 కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలు నీళ్ళు బాగా కలిసి గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని అలాగే ఉంచాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూను పెరుగులోకి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని చిలుక్కొని ఆ మజ్జిగను దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా దీన్ని వదిలేసేయాలి. ఇలానే పెట్టేయడం వల్ల మనకి దీంట్లోకి మంచి బ్యాక్టీరియా చేరుతుంది. ఇలా మనము మట్టి కుండలో చేసుకోవడం వల్ల ఈ పెరుగన్నం కూడా చాలా చల్లగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఓవర్ నైట్ అంతా ఇలా వదిలేయడం వల్ల. అలాగే దీంట్లోకి 1 మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా దీన్ని ఇలానే వదిలేసేయాలి. మనము దీంట్లోకి పాలు నీళ్లు పోయడం వల్ల మనకి పెరుగు అనేది గట్టిగా ఉండకుండా పలుచగా వస్తుంది. కాబట్టి మనకు గట్టి పెరుగు తిన్నామంటే మనకు ప్రేగుల్లోకి ఈ పెరుగు వెళ్ళి అరగడానికి టైం పడుతుంది. అందుకని మనము ఇలా నీళ్లు పోసుకొని గట్టి పెరుగు కాకుండా నీళ్ళ పెరుగులాగా మనకు ఇది తయారవుతుంది. దీన్ని నెక్స్ట్ డే చూద్దాము. ఇలా నీళ్ళ పెరుగు లెక్క కావడం వల్ల మనకి తొందరగా డైజెషన్ అవుతుంది. అందుకు మనము పాలు నీళ్ళు 2 వేసుకున్నాము. చూడండి గైస్, మరుసటి రోజు ఉదయానికి మనకి గట్టి పెరుగు కాదు, కొంచెం నీళ్ళగా తయారవుతుంది. చూడండి, ఇటువంటి పెరుగన్నం తింటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ పెరుగన్నం తింటూ ఆ ఉల్లిపాయలు, ఆ పచ్చిమిరపకాయలు కొనుక్కొని తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఇంకా దీంట్లోకి ఏ పచ్చళ్ళు కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది. దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. అందుకే మన పెద్దవాళ్ళు పెరుగు వేడి, మజ్జిగ చలువ అని చెప్పేది. ఇందువల్లే మజ్జిగ అనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి మనకి తొందరగా అరిగిపోతుంది కడుపులో. ఇప్పుడు దీన్నంతా ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాం. అంతే గైస్, ఎంతో సింపుల్ కదా. ఇది అసలు సిసలైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఈ పెరుగన్నమే గైస్. ముఖ్యంగా ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ ఉదయం పూట తినవలసిన మంచి బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఎంత గైస్, బాయ్.